యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపలేదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురో. థ్యాంక్స్ అమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినమున మీ యొక్క పాద సన్నిధిలో మేము చేరి తండ్రి మీ మాటలు మేము ధ్యానించబోచుండగా మా హృదయాలకు, జీవితాలకు అవసరమైన మీ సందేశం మాకు వినిపింపచేయండి. మీ మాటలు వినగల చెవులు, గ్రహింపగల మనస్సును మాకు దయచేయండి. మీ వాక్కులను విని ఆ ప్రకారం నడుచుకునే విధేయతాపూరితమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. మీ దాసుడినైనా నేను బలహీనుడిని వట్టివాడని తండ్రి, నా మాటలు కేవలం వట్టి మాటలు. మీ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభువా. మీరే ప్రతి బిడ్డతో మాట్లాడండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. నాయన మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ ఆత్మ కార్యము జరిగించండి. మీ ఆత్మ సహాయము కొరకు వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన, శక్తి కలిగిన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమున మికిలి వినయముగా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాలమున దేవుడు ఈ పునరుద్ధాన దినమున తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తనను గురించి తాను చెప్పుకుంటున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరైతే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను, ఎవరైతే నాలో ఉండి ఫలింపరో అటువంటి వారిని ఆయన తీసి పారవేయను. దేవుడు తీసి పారవేస్తాడంట. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడంట. కొన్ని సంవత్సరాల క్రితము మా ఇంటి పక్కన ఖాళీ స్థలంలో నేను ఒక ద్రాక్ష చెట్టును నాటాను. ద్రాక్ష చెట్టును నాటి చాలా కాలము నాటిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తాం, కాయలు వస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉన్నా. బాగానే ఎదుగుతుంది, ప్రతిరోజు నీళ్లు పెడుతున్నాను. నీళ్లు బాగా పెట్టాలి అన్నారు, సమృద్ధిగా నీళ్లు పెడుతున్నాను.
మన మన ప్రాంతం నుండి ఇక్కడ నుండి ఎరువు కూడా తీసుకుని వెళ్ళి దానికి వేస్తూ ఉన్నాను. అంత బాగానే ఉంది. ఇక ద్రాక్ష చెట్టు కూడా బాగా పెరుగుతుంది. కానీ ఎన్ని రోజులు చూసినా కానీ మొక్క అయితే బాగా పెరుగుతుంది, కానీ కాయలు మాత్రం రావట్లా. 7 నెలలు దాటిపోయింది, 8 నెలలు అయ్యింది, ఒక్క కాయ లేదు. ఆశ్చర్యం వేస్తుంది. అది మాత్రం చాలా బలంగా పెరుగుతూ ఉంది, తీగలు బాగా వచ్చేస్తున్నాయి. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంట్రా నాయన ఒక్క కాయ కూడా రావట్లేదు, కనీసం పూతన్నా కనిపించి పూత రాలిపోయినా కొంచెం సంతోషిస్తాను, పూత కూడా కనపట్టలేదు అనుకుంటా ఉన్నాను. ఇక ఓపిక నశించిపోయి సహించలేక ఏ నర్సరీలో అయితే ఆ చెట్టు కొన్నానో వాడి దగ్గరికి పోయా. ఏమయ్యా నువ్వు ఏం మనిషివి, నాకు భలే మొక్కనిచ్చావే, మళ్ళీ దాన్ని నల్ల ద్రాక్ష అని ఇచ్చావు, ఏమీ లేదు అందులో, అసలు ఇంతవరకు ఒక కాయ లేదు, ఒక పూత లేదు, ఏమీ లేదు, ఇలాంటి చెట్టు ఇచ్చేవేంది నాకు, ఎంతకాలం అయిందండి ఏసీ అన్నాడు. సార్ మీకు ఎంతకాలం అయింది ఇచ్చాను, దాదాపు 8 నెలలు అయిందా, వచ్చే నెల నుండి వస్తుంది చూడండి అన్నాడు. వచ్చే నెల నుండి వస్తుంది, 8 నెలలు దాటాలండి, అది రావాలంటే 8 నెలలు దాటాలి అన్నాడు. నేనైతే అసలు విరక్తి చెంది దాన్ని మొత్తం కొట్టేద్దాం అనిపించింది. నాకు చాలా కోపం వచ్చేసింది. అనవసరంగా దీని మీద ఆశ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాను, ఇంతకాలం అయింది, వేరే మొక్క తెద్దామని వెళ్ళాను. యాక్చువల్గా ఇది కాకుండా వేరేది అడిగి తీసుకొని వద్దాము, వాడిని గట్టిగా తిట్టేసి వేరే తెద్దాం అనుకున్నా. ఆయన నాకు చాలా సున్నితంగా చాలా మామూలుగా ఒక మాట చెప్పాడు, 8 నెలలు ఎదురు చూసారు, ఇంకొక నెల ఎదురు చూడు వస్తాయి, మా దగ్గర కూడా అలాగే వచ్చింది, మొన్నటిదాకా దీనికి కూడా కాపులేదు, ఇప్పుడిప్పుడే పూత వస్తుంది అన్నాడు. అవునా అని వెనక్కి వెళ్ళాను. ఇంకా నాకు చెప్పాడు, ఇగో మొదట్లో ఉన్న అవన్నీ కూడా కొట్టేసాయి, మొదట్లో ఉన్న తీగలన్నీ కూడా కొట్టేసాయి, ఎందుకంటే చెట్టుకు బాగా బలం వస్తుంది అని చెప్పాడు. నేను వెళ్ళి తీగలు కొట్టేశాను. సరిగ్గా అతను చెప్పినట్టే 9 నెలల తర్వాత దానికి పూత రావటం మొదలుపెట్టింది. చాలా సంతోషించాను. అప్పుడు చెప్పాడు, నువ్వు చూడు, ఏ చెట్టుకైతే ఏ తీగకైతే పూత రాదో దాన్ని అంతవరకు కట్ చేసేసాయి, ఎందుకంటే దానికి ఆ భూమి సారం అంతా దానికి పోయి వేస్ట్ అయిపోద్ది, నువ్వు దాన్ని అక్కడ కట్ చేసేసేయి, పనికిరాని తీగలన్నీ కూడా అన్నాడు. అప్పుడు దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, గులాబీ చెట్లు పెట్టుకుంటాము, గులాబీ చెట్లకి కొన్ని కొమ్మలన్నీ కూడా కొట్టేస్తాము, ఎందుకంటే బాగా పూలు రావడానికి, ఉన్న ఆ కొమ్మలకి పూలు బాగా వస్తాయి, మొగ్గ ఉన్నదాన్ని ఉంచేసి మిగిలినవన్నీ కూడా కట్ చేసేస్తారు, ఎందుకో తెలుసా, బాగా దానికి బలం వచ్చుద్ది, దానికి బాగా పూలు వస్తాయి అని చెప్పాడు. అలాగా నేను వచ్చి ఆ తీగలన్నీ కట్ చేసేసి బయట పారేశాను. ఇక్కడ ఇది చదువుతూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, దానికి కాయలు రాకపోతే పూత రాకపోతే దానివల్ల ఉపయోగము ఏమీ లేదు, ఉపయోగం లేని దాన్ని పెట్టుకొని ఏమి. అందుకనే దాన్ని కనుక నరికేస్తే, దాన్ని కనుక తీసేస్తే మిగిలిన మొక్కంతటికి కూడా ఆ చెట్టు అంతటికి బలం వస్తుంది. ఇది పీల్చుకునేదేదో, ఇది తీసుకునే సారం ఏదో వాటికే వెళ్తుంది, కాబట్టి దీన్ని తీసేయమని చెప్పాడు. అట్లాగే దేవుడు కూడా అంట, ఆయనలో ఫలింపని ప్రతి తీగను కూడా తీసి పారవేస్తాడంట. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలన్నిటినీ కూడా తీసివేస్తాడంట. ఆయన ఫలించే వాటిని మాత్రమే ఉంచుతాడు, పనికిరాని వాటన్నిటిని కూడా తీసేస్తాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ప్రభు చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు ఏమై ఉన్నారంట, పవిత్రులై ఉన్నారు. శిష్యులతో మాట్లాడుతూ, మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, ఇప్పుడు మీరు నా యందు నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటే కానీ, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు
ఫలింపరు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులై ఉన్నారు, మీరు నా యందు నిలిచి ఉండండి. మీరు పవిత్రులై ఉన్నారు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితము, కొంతకాలం క్రితం నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు అనే సొంత రక్షకునిగా అంగీకరించిన ఆనవాళ్ళు నీకేమైనా కనపడుతున్నాయా? యేసుక్రీస్తు అనే సొంత రక్షకునిగా అంగీకరించిన మనము, మారు మనస్సు పొందిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, లేకపోతే మారు మనస్సు బాప్తిసం అనే అనుభవాల్లోనికి వచ్చిన మనము ఆయనలో నిలిచి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు. దేవుడు పాపంలో ఉన్న మనల్ని అందరినీ కూడా పవిత్రపరిచాడు. ఒకప్పుడు మనం పాపంలో బ్రతికాము, ఒకప్పుడు మనం లోకంలో బ్రతికాము, ఒకప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతికాము. దేవుని ప్రేమను తెలుసుకొని, అయ్యో నేను పాపిని అన్న సంగతిని మనం గ్రహించి, మన తప్పును మనం తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి మన అతిక్రమంలో దాచిపెట్టుకోక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చేత పవిత్రపరచబడిన మనము, పరిశుద్ధపరచబడిన మనము, నీతిమంతులముగా తీర్చబడిన మనము, సంఘములో చేర్చబడిన మనము ఆయనలో నిలిచి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆయనలో నిలిచి ఉంటే మనము ఫలిస్తాము అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి. నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. మీరు ఫలిస్తే ఏమవుతారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు. ఫలిస్తే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి నామము మహిమపరచబడుతుంది, నా తండ్రికి మహిమను తీసుకొని వస్తారు. మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు. అంతే కదా అంటున్నాడు ఆయన. ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మీ ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దేవుడు విస్తరింప చేస్తాడు. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి మనము ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో ఫలిస్తూ ఉంటే. ఒకవేళ ఆయనలో ఉండకపోతే ఏం చేస్తాడు దేవుడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం చూడండి ఏమంటున్నాడు ప్రభు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నువ్వు ఆయనలో నిలిచి ఉండకపోతే, నువ్వు ఆయన కొరకు ఫలించకపోతే, ఫలింపని ప్రతి తీగను నరికేస్తాడు ఆయన. మరి నిలిచి ఉండని ప్రతి తీగ కూడా బయట పారవేయబడుతుంది. అవన్నీ కూడా మనుషుల చేత సమకూర్చబడి అవి పోగు చేయబడి అగ్నిలో వేయబడతాయి. దాని అర్థం ఏంటంటే, ఆయనలో నువ్వు నిలిచి ఉండకపోతే, ఆయనలో నువ్వు ఫలించకపోతే దేవుడు నిన్ను తీసి బయట పారవేస్తాడు. దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రవుతావు. ఎవరి గురించి ఇవన్నీ చెప్తున్నాడంటే ఆయన నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు, సంఘముని గురించే, విశ్వాసుల గురించే చెప్తున్నాడు. ఆయన శిష్యులతోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. ఆయన అంటున్నాడు శిష్యులతో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని. దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నానంటే, నా యందు నిలిచి ఉండండి, పవిత్రులైన మీరు నాలో నిలిచి ఉండండి. పరిశుద్ధపరిచాను మిమ్మల్ని పాపం నుండి విడిపించాను, నీతిమంతులుగా మార్చాను, పవిత్రపరిచాను, పరిశుద్ధపరిచాను, పరిశుద్ధులుగా ఉండడానికి మిమ్మల్ని ఏర్పరిచాను. మీరు నాలో ఉండి ఫలించండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకుంటే, పరిశుద్ధపరచబడిన తర్వాత మనము దేవునిలో నిలిచి ఉండకుండా, ఆయన కోసం ఫలించకుండా మనం ఉంటే దేవుడు మనల్ని నరికి బయట పారేస్తాడంట. దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవుతాం. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నేను బాప్తిసం తీసుకున్నాను, బల సహవాసంలో పాల్గొంటున్నాను, నాకు నచ్చినట్టు నేను బ్రతికినా నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అనుకుంటారు. బాప్తిస్మము అనేది, మరలా గుర్తు చేస్తున్నాను, బాప్తిస్మము అనేది పరలోకానికి టికెట్ కాదు. బాప్తిస్మం అనేది పరలోకానికి అర్హత కాదు. నీ పరలోకానికి అర్హత ఏంటంటే, నువ్వు మారు మనస్సు పొంది పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతేగాని నీళ్ళల్లో ముంచబడి లేపినంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది దేవుని ఆజ్ఞ, దాన్ని పాటించాలి. అన్ని ఆజ్ఞలు పాటించినట్లు బాప్తిస్మం అనేది కూడా దేవుని ఇచ్చిన ఆజ్ఞ. మారు మనసు పొంది
బాప్తిసం తీసుకోండి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ, పరిశుద్ధంగా ఉండండి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ, కానుకలు అర్పించండి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ, పాపం నుండి పారిపోండి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇవన్నీ ఆజ్ఞలు. బాప్తిస్మం తీసుకోవడం కూడా ఆజ్ఞ. ఆజ్ఞను మనము పాటిస్తున్నాం అంతే. బాప్తిస్మము తీసుకోండి అనే ఆజ్ఞను పాటించే మనము పరిశుద్ధంగా జీవించండి అనే ఆజ్ఞను పాటిస్తున్నామా? అది పాటించకపోతే మనం పరలోకానికి వెళ్ళం. ప్రభు అంటున్నాడు, నాలో నిలిచి ఉండాలి, నాలో ఫలిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, నాలో ఫలిస్తే నువ్వు దీవించబడతావు, నాలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు దీవించబడతావు, నీ ప్రార్థన వింటాను, నీకు కావలసినవి నీకు అనుగ్రహిస్తాను, నీ జీవితం ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడుతుంది అంటున్నాడు. నువ్వు ఫలించకపోతే నీ వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నువ్వు ఫలించకపోతే నువ్వు ఆయనలోండి వేరు చేయబడతావు, నరికివేయబడతావు. నువ్వు ఫలించకపోతే బయట పారవేయబడతావు, ఫలించకపోతే అగ్నిలో వేయబడతావు, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతావు. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు. మిమ్మల్ని పవిత్రపరిచాను, పరిశుద్ధపరిచాను. ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు, నీతిమంతులై ఉన్నారు, నాలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు అంటున్నాడు. మనం నిలిచి ఉంటున్నామా దేవునిలో? ఈ ఉదయ కాలమున దేవుని మాటల్లోని దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయనలో మనం నిలిచి ఉన్నామా? ఈరోజు నేను ఈ ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏంటి? నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా? కొంతమందికి అనుమానం రావచ్చు, నిలిచి ఉండటం అంటే ఏంటి, ఎలా ఉంటే నిలిచి ఉండటం? ఓకే, కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఆయనలో నువ్వు నిలిచి ఉన్నావు అంటానికి రుజువును కొన్ని దేవుని వాక్యాలను మనం చూద్దాం. నువ్వు నిలిచి ఉన్నావో లేదో దాన్ని బట్టి నువ్వు నీ జీవితాన్ని బేరీజ్ వేసుకోవచ్చు. నువ్వు నిలిచి ఉన్నావో లేదో అన్నది దాన్ని బట్టి నువ్వు చూసుకోవచ్చు. ఒకవేళ ఈ మాటలను బట్టి నువ్వు ఒకవేళ ఆయనలో నిలిచి ఉండకపోతే ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు తిరుగు. ఆ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడితే, ఒకవేళ దాన్ని బట్టి నేను వీటిని అనుసరించి నడుచుకుంటున్నాను అంటే సంతోషం. ఇంకా ఎక్కువగా ఆ విధంగా జీవించు, దేవుని దీవెనలు నువ్వు పొందుకుంటావు. యోహాను దేవుని ప్రేమను రుచి చూచినవాడు. యోహాను యేసుక్రీస్తు వారికి అతి దగ్గరగా ఉన్న శిష్యుడు. యోహాను ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు. ఈ యోహాను దేవునితో దగ్గరగా ఉంటూ దేవుని ప్రేమను బాగా చూసి తన పత్రికలన్నీ కూడా ప్రేమ పత్రికల్లాగా రాశాడు. యోహాను సువార్తలో దేవుని ప్రేమ ఎక్కువగా మనకు కనబడుతుంది. యోహాను రాసిన పత్రికల్లో కూడా ప్రేమను గురించి ఎక్కువ చెప్తాడు. ఆయనలో ఉండటాన్ని గురించి, ఆయనలో మేలు పొందుకోవటాన్ని గురించి, ఆయన చేత ప్రేమింపబడటము, ఆయన్ని ప్రేమించటము, వీటి గురించే ఎక్కువ యోహాను మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి కొన్ని మాటలు ఈ యొక్క యోహాను రాసిన ఈ యొక్క సువార్తలో ఉండైతేనేమి, పత్రికల్లో ఉండైతేనేమి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆయనలో నిలిచి ఉన్నావు అంటానికి రుజువులు కొన్ని దేవుని వాక్యం నుండి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందామా? ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. ఎంత చక్కగా, ఎంత సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. మొట్టమొదటి లక్షణం, ఆయనలో నిలిచి ఉన్నాను అంటానికి మొట్టమొదటి రుజువు ఏంటి తెలుసా? పాపము చెయ్యం. ఇంకో మాట వెనక్కి తిప్పి 5వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టినవాడు ఎన్నడును, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు, మారు మనసు పొందినవాడు, దేవునిలో నిలిచి ఉన్నవాడు ఎన్నడూ కూడా పాపము చేయడట. ఆయన యందు నిలిచి ఉన్నవాడు పాపము చేయడు. దేవుల్లో నిలిచి ఉన్నావా నువ్వు? దీన్ని బట్టి నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తివి అయితే నువ్వు పాపము చేయవు, పాపము నుండి పారిపోతావు, పాపము నుండి దూరంగా వెళ్ళిపోతావు. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు మొట్టమొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ఎవరు ఇతను అంటే నీతిమంతుడు దేవుని చేత మరి నీతిమంతునిగా చేయబడినవాడు, రక్షింపబడినవాడు, మారు మనసు పొందినవాడు, పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడినవాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోడు, పాపుల మార్గమున నిలబడు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండడు. నీ జీవితం ఎలా ఉంది? రక్షింపబడిన నీవు, పవిత్రపరచబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, నీతిమంతురాలుగా చేయబడిన నీవు పాపం నుండి దూరంగా పరిగెడుతున్నావా? పాపము చేయకుండా నిన్ను కాపాడుకోగలుగుతున్నావా? దేవుని వాక్యం సెలవుస్తుంది. నువ్వు దేవుని మూలముగా పుడితే, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. యోహాను అంటున్నాడు, ఇదిగో ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే నువ్వు పాపం చేయవు. ఈ రోజుల్లో చాలా మంది ఎలా బ్రతుకుతున్నారంటే రహస్య జీవితం పాప జీవితాన్ని జీవిస్తున్నారు, బహిరంగ జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా జీవిస్తున్నారు. దేవునికి మరుగైంది ఏది కూడా లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకుందాం మనం. ఆయనకు కనబడని సృష్టము ఏది కూడా లేదు. ఆయన ఆకాశము నుండి నరులందరినీ ఎలా చూస్తున్నాడు? పరిశీలించి చూస్తున్నాడంట. పరిశీలించడం అంటే చాలా క్షుణ్ణంగా నువ్వేం చేస్తున్నావు, నీ అడుగులు ఎటు వేస్తున్నావు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఊరిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఊరి బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, మరి కుటుంబం మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, కుటుంబస్తులు ఎవరు లేనప్పుడు ఎలా ఉన్నావు, సంఘములో దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, విశ్వాసులందరి మధ్యలో ఎలా ఉన్నావు, విశ్వాసులు లేకుండా అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. కాకపోతే విచిత్రం ఏంటంటే మనం ఆ సంగతి మర్చిపోయి పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటాం, పాపుల మధ్యలోకి పోయినప్పుడు పాపులంగా మనం ఉంటాం. ఎవరి మధ్యలో ఎలా ఉండాలో అలా ఉంటాం మనం. చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. ఇది వారిలో ఉన్న లక్షణం. అది రుజువు. నువ్వు దేవుని కోసం దేవుల్లో నిలిచి ఉన్నావు అంటే దాని రుజువు ఏంటంటే నువ్వు పాపం చేయవు. పాపము నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడ నుండి పారిపోతావు. నువ్వు పాపము నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు ఆ స్థలం నుండి వెళ్ళిపోతావు నువ్వు. చాలా దౌర్భాగ్యమైన జీవితాలు ఈ రోజుల్లో మానవులు జీవిస్తున్నారు. ఒకప్పుడు పాత రోజుల్లో అంట అన్నాలు తిన్నాక అందరూ సెకండ్ షో సినిమాలు కుటుంబాలకు వెళ్ళేవాళ్ళంట. భోజనాలు చేసేసి చక్కగా అందరూ తినేసి ఎక్కడికి వెళ్తారు? సెకండ్ షో సినిమాకి. అందరూ బంధువులు అందరూ కలిసి లేకపోతే కుటుంబం అంతా కలిసి సరదాగా సినిమాకి వెళ్ళి వస్తారు. లేకపోతే ఫస్ట్ షో సినిమాకి రెడీ అయిపోయి సాయంత్రం 6 గంటలకల్లా సినిమాకి వెళ్ళిపోయి చక్కగా 9:30-10 గంటలకల్లా ఇళ్ళకి చేరుకుంటారంట. చాలా చక్కగా సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్ళి వస్తారు. కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా చక్కగా కుటుంబాల్లో చేరి టీవీలో సినిమా చూస్తాము. ఎంత మార్పు వచ్చేసిందో మనకి కదా. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు, ఇప్పుడు మారు మనసు పొందాం కాబట్టి కుటుంబ సమేతంగా ఇంట్లో టీవీలో సినిమా పెట్టుకొని చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం! ఇదే మారు మనసు అంటే ఎంత వేషధారణ చూడండి. మనల్ని అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనల్ని చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సినిమా హాల్కి వెళ్తే ఎవరికైనా కనిపిస్తామేమో. మనం చర్చికి వెళ్తున్నాం కదా, సినిమా హాల్కి వెళ్తే ఎవరైనా చూస్తారేమో. కాబట్టి ఇంట్లో చూసేద్దాం. అక్కడ వచ్చే ఒక వారం రోజులు పోతే మన టీవీలో వేసేస్తారు. కమ్మగా ఇంట్లో కూర్చొని చూసేయచ్చు కుటుంబ సమేతముగా. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో. నేను కేవలం ఉదాహరణకు ఇది ఒకటి చెప్తున్నాను. నేను ఇలాంటివి ఎన్నెన్నో మనుషులు చూస్తున్నారేమో అని భయపడి మనుషుల ముందు నువ్వు నటిస్తున్నావు. మనుషులు ఎవరు లేనప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు. మందిరంలోకి వచ్చినప్పుడు నీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా నువ్వు కనిపిస్తున్నావు. ఇదే జీవితాన్ని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా జీవించవచ్చు కదా.
ఇదే పరిశుద్ధమైన జీవితాన్ని, ఇదే పవిత్రతను, ఇదే యథార్థతను, లేకపోతే దేవుని ముందు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఇదే భక్తిని బయట ఉన్నప్పుడు కూడా ఇదే పరిశుద్ధత నువ్వు కలిగి ఉండొచ్చు కదా. దేవుని ముందు నటిస్తున్నాం మనం, చాలాసార్లు దేవుని ముందు నటిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనకి తెలియని విషయం ఏంటంటే దేవుడు పిచ్చివాడు కాదు, దేవుడు వెర్రివాడు కాదు, ఆయనకు సమస్తము తెలుసు. మనలాంటి వాళ్ళని చూసి ఆయన నవ్వుకుంటుంటాడు కొన్నిసార్లు. ఒరే ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావురా నువ్వు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావమ్మా నువ్వు అని నవ్వుకుంటుంటాడు దేవుడు. ఎంత దౌర్భాగ్యం. దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరించబడ్డా, దేవుడు వెక్కిరించబడ్డా. ఆయనకి తెలుసు నువ్వు నేను ఎలాంటి బ్రతుకులు బ్రతుకున్నామో తెలుసు. బైబిల్లో చాలామంది భక్తులు పాపం నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపపు జీవితం నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారిలో మనకి బాగా పరిచయమైన వ్యక్తి, యవనస్తులకైతేనేమి మనందరికీ బాగా మోడల్గా ఉన్న వ్యక్తి ఎవరంటే యోసేపు. అద్భుతమైన జీవితం యోసేపు జీవితం. యోసేపు అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో, తన వారు ఎవరు లేని ఆ ప్రాంతంలో ఉన్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. తనను పాపము చేయమని తన యొక్క యజమానుని భార్య ప్రేరేపిస్తూ ఉంటే, తన అన్నదమ్ములు లేరు తనను చూసి గద్దించడానికి, తన తండ్రి లేడు, తన తల్లి లేదు, తనకు చెందిన వాళ్ళు ఎవరు కూడా, తమ యొక్క బంధువర్గాలు ఎవరు కూడా అక్కడ లేరు, తమ జాతి వాళ్ళు ఎవరు లేరు అక్కడ, తనను అడిగేవాళ్ళు లేరు అక్కడ. తనకే అధికారం ఉంది, తన మీద అధికారం ఎవరు ఆ ఇంట్లో లేరు. తనకు నచ్చినట్టు తాను చేయొచ్చు. కానీ తాను ఎవరిని చూస్తున్నాడు తెలుసా? మా అమ్మ ఉందా, మా నాన్న ఉన్నాడా, మా బంధువులు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా, వాళ్ళు నన్ను చూస్తున్నారేమో, ఇవేమీ కూడా గమనించట్లా. ఎవరిని చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా పాపం చేస్తాను, నా దేవునికి విరోధంగా ఎట్లా పాపం చేస్తాను? నేను ఆయన కోసం బ్రతకాలి. నువ్వు నేను మన కోసం మనం బ్రతకడం కాదు, ఇతరుల కోసం బ్రతకడం కాదు. ఇప్పుడు మనం జీవించే ఈ జీవితం అంతా కూడా ఇతరుల కోసం వేషం. ఇది ఇతరుల కోసం వేషం. నువ్వు ఇతరుల కోసం బ్రతకద్దు, దేవుని కోసం బ్రతుకు, ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతుకు. అంతేగాని పరిశుద్ధత అనే వేషాన్ని ధరించుకొని మాత్రం బ్రతకద్దు. ఆయన అంటున్నాడు, నాలో నిలిచి ఉంటే నువ్వు పాపం చేయవు, నాలో నిలిచి ఉంటే నువ్వు పాపం చేయవు. అదే రుజువు. ఈరోజు నువ్వు మనుషులందరి ముందు పరిశుద్ధంగా కనపడచ్చేమో, నీ రహస్య జీవితంలో నువ్వు పాపం చేస్తున్నావేమో. దేవునికి మరుగైంది ఏమైనా ఉందా? ఏదీ లేదు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన నీకు తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఆయన ముందు మనం జీవించాలి, ఆయన కోసం మనం జీవించాలి. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు అంటున్నాడు. నువ్వు నిలిచి ఉన్నావా? నిలిచి ఉంటే పాపం చేయవా, పాపం నుండి పారిపోతావు. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతితో, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో. తిమోతి పారిపో, అక్కడ ఉండొద్దు, పారిపో, ఆ స్థలంలో ఉండొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు, పాపం దగ్గర నుండి పారిపోవాలి. మనం మనుషులు చూస్తున్నారని పాపం చేయకుండా ఉండటం కాదు, దేవుడు చూస్తున్నాడు, ఆయన కోసం నేను పరిశుద్ధంగా బ్రతకాలి అని. అప్పుడు నువ్వు రహస్య జీవితంలో కూడా పరిశుద్ధంగా ఉంటావు, ఎవరు లేనప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటావు, నీ వాళ్ళు ఎవరు లేనప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటావు, ఊరి బయటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉంటావు, రహస్యంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటావు, ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటావు, అన్ని వేళల్లో నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన కోసం నువ్వు బ్రతకాలి అన్న స్పృహలో నువ్వు ఉంటావు. కాబట్టి ఈరోజు ఆ స్పృహ లేదు, మనుషులకు నటిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మన హృదయాల జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా? నిలిచి ఉంటే దానికి రుజువు ఏంటంటే నువ్వు పాపము చెయ్యవు. రెండోది, నువ్వు ఆయనలో నిలిచి ఉంటే రెండో రుజువు ఏంటి తెలుసా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలోనే అదే 3వ అధ్యాయము 24వ వచనము, చివరి వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. చాలమ్మా, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఏం చేస్తాడంట? ఆయన ఆజ్ఞలను
గైకొంటాడంట. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన మాటలు వింటాడు. ఆయన మాటకు విధేయత చూపిస్తాడు. ఆయన మాటకు లోబడి జీవిస్తాడు. లోబడాలంటే ముందు వినాలిగా. వినేవాళ్ళంగా ఉంటున్నాం ముందు మనం? దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను వినేవాళ్ళంగా ఉంటున్నామా? ఆయన యందు నిలిచి ఉంటే నువ్వు ఆయన మాటల కోసము పరితపించిపోతావు. ఈరోజు ఇందాక మనం కీర్తన చదివాం. ఏ కీర్తన? 63వ కీర్తన. దావీదు దేవుని వాక్యముని గురించి ఎంత అద్భుతంగా చెప్తాడో దేవుని గురించి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను నీ పరిశుద్ధాలయం అని ఎంతో ఆశతో కనిపెట్టుకున్నాను. ఎంత ఆశ! దేవుని చూడాలని, దేవుని మాటలు వినాలని, దేవుని స్వరము వినాలని దావీదు ఆరాటపడుతున్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు చెప్తాడు అక్కడ. అయ్యా, 63వ కీర్తన ఒకసారి మనం తీద్దామా? 63వ కీర్తన కొన్ని నేను చదువుతానమ్మా. పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా హృదయము, నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ అంటున్నాడు తరువాత 4వ వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని వాక్యము కోసం ఎంత పరితపించిపోతున్నాడు, దేవుని సన్నిధి కోసము, దేవుని సహవాసం కోసం ఎంత పరితపించిపోతున్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. అయ్యా, ఎంత దప్పికతో ఉన్నాను. నేను లేవడం ఆలస్యము, నిన్ను చూడాలని, నీ ముఖమును, నీ బలమును, నీ ప్రభావమును చూడాలని వేకువనే నిన్ను వెతుకుతున్నానయ్యా. వేకువనే. ఎంత అద్భుతంగా ఉందో. కొంతమంది నాతో మాట్లాడారు, వేకువజామున ఇక్కడ పొద్దునే 5 గంటలకి ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే వాక్యాన్ని చెప్పడానికి నేను వస్తూ ఉన్నప్పుడు చిన్నగా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అని చెప్పినప్పుడు కొందరు వస్తూ ఉన్నారు. దాదాపు 15 మంది 16 మంది దాకా వస్తూ ఉన్నారు. వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని విని కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉన్నారు. వారిలో కొంతమంది చెప్తున్నారు, ఉదయాన్నే వాక్యం వినటం చాలా మనసుకు నెమ్మదిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, దేవుని సన్నిధిలో గడుపుతుంటే చాలా హాయిగా ఉంటుంది, కొద్దిసేపు ప్రార్థన చేసుకొని నాకు చాలా సంతోషం అనిపించింది. పోనీలే, నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి కొంతమంది దేవునిలో ఆనందిస్తున్నారు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని వాక్యం పట్ల తపన కలిగిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, ఇక్కడికి రమ్మంటమే కాదు, నువ్వు దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని స్వరం వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? వేకువనే లేచి మొదట నువ్వు దేవుని వెతుకుతున్నావా? దేవుని స్వరము కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? వాక్యాన్ని చదివి ఎంతకాలం అవుతుంది? నువ్వు బైబిల్ తీసుకొని బైబిల్ చదివి వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదువుకొని ఎంతకాలం అవుతుంది? ఆయనలో నిలిచి ఉన్నావు అంటే ఆయన వాక్యమును చదువుతావు, ఆయన వాక్యమునకు విధేయతను చూపిస్తావు, ఆయన వాక్కుల కోసం ఆశతో నువ్వు కనిపెట్టుకొని ఉంటావు. ఇక్కడ అంటున్నాడు యోహాను, అంటున్నాడు, అయ్యా ఇదిగో ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడంట. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉన్నవాడు. ఇప్పుడు నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావా? దేవుడు చాలా చెప్తున్నాడు మనకి. నువ్వు వాక్యాన్ని చదువుతుంటే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటూ నువ్వు ఆ దేవుని దగ్గర నువ్వు దేవునికి అనుకూలముగా మలుచుకుంటూ దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నిలిచి ఉండాలి కదా ముందు దేవునిలో. నువ్వు ఆయన వాక్యాన్ని వినాలి కదా, ఆయన మాటలను శ్రద్ధతో ఆలకించాలి కదా. ఆలకించనిదే నువ్వు విధేయత ఎలా చూపిస్తావు? మొదలు వినందే నువ్వు మాట వినందే దానికి విధేయత ఎలా చూపిస్తావు? ఆయన మాట వినందే ఆయన ఏం చెప్పాడు నీకు అర్థం కాక నువ్వేం చేస్తావు? కొంతమంది వినరు, కొందరైతే వింటారు కానీ దాని ప్రకారం చేయరు. వింటారు,
వాక్యము చాలా అద్భుతంగా వింటారు, కూర్చొని చాలా చక్కగా వింటారు, అబ్బో భలే వాక్యం అని చెప్పుకుంటారు, కానీ దాని ప్రకారము జీవించరు, లోబడరు. ఓ దైవజనుడు మాట్లాడుతూ అంటున్నాడు, దరిద్రులు ఎక్కడ ఉంటారు అంటే ఏడుంటారంట, మంచి సంఘాన్ని చూసే సంఘానికి వెళ్ళు, అక్కడ దరిద్రులు ఎక్కువ మంది ఉంటారు. దరిద్రులు ఎక్కువ సంఘంలో ఉంటారంట. ఎందుకంటే వాళ్ళకి వాక్యం సమృద్ధిగా ప్రకటించబడుతుంది, కానీ ఒక్కడు కూడా వినేవాడు ఉన్నాడంట, ఒక్కడు కూడా దాని ప్రకారం జీవించేవాడు అంట. మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే దీనులంట. వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తున్నారు. కానీ దరిద్రులు ఎవరంటే మందిరంలోకి వచ్చి వాక్యం వింటూ, వాక్యాన్ని బాగా బోధించబడుతూ ఉంటే సమృద్ధిగా వాక్యాన్ని తీసుకుంటూ దాని ప్రకారము విధేయత చూపించకుండా జీవించే దౌర్భాగ్యులట సంఘంలో ఉండే చాలామంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. కొంతమంది ఏమో నిద్రపోతారు, కొంతమంది అయితే వాక్యం విని దాని ప్రకారము జీవించరు. చాలా తక్కువ మంది వాక్యానికి లోబడే వాళ్ళు దేవునిలో నిలిచి ఉన్నవాళ్ళు. నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావు అనడానికి రుజువు ఒకటి, నువ్వు పాపం చేయవు, రెండవది ఆయన ఆజ్ఞలకు ఏం చేస్తావు, లోబడతావు, విధేయత చూపిస్తావు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. మరి ఈరోజు ఈ 2 వచనాల ద్వారా ఈ 2 పాయింట్లలో నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నావా? ఒకటి, పాపం చేయకుండా ఉంటున్నావా? పాపం నుండి పారిపోతున్నావా? పాపం నిన్ను ఆకర్షిస్తుంటే ఆ స్థలం నుండి వెళ్ళిపోతున్నావా? లేకపోతే పాపానికి దాసోహం అంటూ పాపానికి లోపడుతున్నావా? పాపం చేయడానికి పరితపించిపోతున్నావా? రెండోది, వాక్యం వల్ల శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆయన వాక్యాన్ని వినాలన్న మనసు కలిగి ఉన్నావా? వాక్యాన్ని విన్న నీవు దానికి విధేయత, దాన్ని గైకొనే స్థితిలో ఉన్నావా? చాలామందికి వాక్యం చాలా కఠినంగా ఉంటుంది. వాక్యం వినడానికి ఇష్టపడరు, దాన్ని జీర్ణించుకోలేరు వాక్యాన్ని. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తావో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు దేవుడు నిన్ను చాలా విషయాలు హెచ్చరించి ఉంటాడు. నీ జీవితంలో, నీ పాపపు జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరించి ఉంటాడు. సేవకుల ద్వారా అయితేనేమి, బయట టీవీల్లో ప్రకటింపబడే వాక్యం ద్వారా అయితేనేమి, విశ్వాసుల ద్వారా అయితేనేమి, నువ్వు వ్యక్తిగతంగా వాక్యము అలవాటుగా చదువుకునే వాక్యం ద్వారా అయితేనేమి, దేవుడు నీతో ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాడు, ఎన్నో సరి చేసుకోమని చెప్పుంటాడు. వాటన్నిటికీ విధేయత చూపిస్తున్నావా? నువ్వు వాటన్నిటికీ లోబడి చూపిస్తున్నావా? వాటిని గైకొంటున్నావా? ఒకసారి నీ హృదయాన్ని, జీవితాన్ని పరిశీలన చేసుకో. దీన్ని బట్టి నువ్వు చెప్పుకోవచ్చు, నేను దేవునిలో నిలిచి ఉన్నాను. నిలిచి ఉండకపోతే జాగ్రత్త, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. గుర్తుపెట్టుకోండి. నిలిచి ఉన్నావా, నువ్వు దీవించబడతావు. నిలిచి ఉండకపోతే దేవుని ఉగ్రతకు పాత్ర. మూడవది, నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నావనడానికి మూడవ రుజువు ఏంటి అంటే, నువ్వు ఫలిస్తావు. ఏం చేస్తావు? ఫలిస్తావు. ఫలించడం అంటే ఏంటి? అభివృద్ధి చెందటము, లేకపోతే ఫలించడం అంటే నీ ద్వారా ఇతరులు దేవుని దగ్గరకు రావడం, దేవుడి నామం మహిమపరచబడటం. నీ జీవితాన్ని చూసి ఇతరులు దేవుని దగ్గరికి రావాలి. నీ జీవితాన్ని చూసి ఇతరులు నీ దగ్గరకు వచ్చి దేవుని తెలుసుకొని వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. నీ వల్ల సంఘము అభివృద్ధి చెందాలి. నీ వల్ల విశ్వాసులు సంఘంలో చేర్చబడుతూ ఉండాలి. అది ఫలించటం అంటే. నీ వల్ల ఏ ఉపయోగం లేకపోతే దేవుడు నరికి అవతల పడేస్తానంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడంట. ఉపయోగం లేని తీగ ఆయనకి ఎందుకు? ఆయన నువ్వు మారు మనసు పొందిన తర్వాత నిన్ను ఈ లోకంలో ఎందుకు ఉంచాడు అంటే, నువ్వు ఆయన కోసం ఫలించాలని, కృతజ్ఞుడుగా జీవించాలని, ఆయన చేసిన మేలును ఇతరులతో పంచుకోవాలని, ఆయన నీ జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని ఇతరులతో నువ్వు పంచుకోవాలని దేవుడిని నీ లోకంలో పెట్టాడు. కానీ ఫలించాలన్న ఆలోచన లేదు, ఫలించే మనస్సు లేదు. ఒక చెట్టు ఫలిస్తుంది అంటే దానికి సమృద్ధిగా ఫలాలు ఉంటాయి.
ఆ ఫలాలను తినటానికి చాలామంది దాని దగ్గరకు వస్తారు. ఆ చెట్టును బట్టి ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ చెట్టు, ఆ విత్తనాలు, దానికి వచ్చే ఫలాల నుండి విత్తనాలు వచ్చి ఆ విత్తనాల ద్వారా ఇంకా అనేకమైన చెట్లు, అనేకమైన మొక్కలు వస్తాయి. అనేకంగా అది విస్తరిస్తూ ఉంటుంది. ఆ చెట్టు విస్తరిస్తూ ఉంటుంది, వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దానిలో వచ్చే ఫలాల ద్వారా, దానిలో వచ్చే విత్తనాల ద్వారా ఆ చెట్టు అభివృద్ధి చెందుతూ ఉంటుంది, దాని జాతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజు ఆయన వాక్యము అనే విత్తనం నీలో పడింది. ఆ వాక్యములో నువ్వు ఎదుగుతూ నువ్వు చూపించే నీ సత్క్రియల ద్వారా ఇతరులను నీ యొద్దకు ఆహ్వానించుకోగలుగుతున్నావా? ఇతరులు నీ యొద్దకు వచ్చి నీలో విత్తబడిన ఆ వాక్యపు విత్తనాలను వారిలో విత్తించుకోగలుగుతున్నారా? నువ్వు ఆ వాక్యపు విత్తనాలను ఇతరుల్లో నాటగలుగుతున్నావా? వాళ్ళు కూడా ఫలించేటట్లు నువ్వు చేయగలుగుతున్నావా? అది ఫలించటం అంటే. ఫలించటం అంటే నువ్వు ఫలించాలి అంటే నువ్వు దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. నీలో నుండి ఆయన లక్షణాలని, ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానికి, ఇవన్నీ మొత్తం 9 ఉంటాయి. నేను అడ్డి చెప్పాను, మొత్తం 9 ఉంటాయి. ఈ 9 నీలో కనిపించినప్పుడు ఇతరులు నీ యొద్దకు ఆకర్షింపబడతారు. వా, ఈ చెట్టు కాయలు భలే ఉన్నాయిరా అని ఎప్పుడు అనుకుంటామంటే ఆ చెట్టు బాగా విరగాసినప్పుడు, ఆ చెట్టు పండ్లన్నీ కూడా బాగా పక్వానికి వచ్చినప్పుడు వాటిని చూసి అబ్బా ఏం కాసిందిరా, అందరి కళ్ళన్నీ దాని మీద ఉంటాయి. చాలామంది వాటికి ఏయో కడుతుంటారు దిష్టి తగలకుండా, అందరి కళ్ళు వాటి మీద ఉంటాయి. కాబట్టి ఆ ఫలాలు కోసుకోవాలని, వాటిని తినాలని, వాటి ద్వారా తృప్తి చెందాలని అందరూ ఆశగా దాని దగ్గరకు వస్తారు. నీలో ఉన్న ఈ ఫలాలను చూసి ఇతరులు నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు యేసుక్రీస్తు వారిని వాళ్ళకి అందించాలి, ఆయనలో ఉన్న రుచిని వాళ్ళకి అందించాలి. అప్పుడు వాళ్ళు ఆయన తెలుసుకొని వాళ్ళు కూడా ఫలించడం మొదలు పెట్టాలి. అది ఫలించటం అంటే నువ్వు ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడం, ఇతరులకు సాక్షిగాను ఉండటం. ఇతరులను దేవుని దగ్గరకు నువ్వు నడిపించగలిగావా? ఎప్పుడైనా నీ ద్వారా ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చారా? నువ్వు మాత్రమే వస్తున్నావు, నువ్వు మాత్రమే వచ్చి కూర్చుంటున్నావు, నువ్వు మాత్రమే వాక్యం వింటున్నావు, వెళ్తున్నావు, నువ్వు ఫలిస్తున్నావా? సారమంతా తీసుకుంటున్నావు, బాగానే ఉంది. ఆ సారానికి తగినట్టు ఫలాలను ఫలిస్తున్నావా? లేదు. ఇది బాధాకరమైన విషయం. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా ఫలిస్తావు. బైబిల్లో చాలామంది ఉన్నారు ఆయన కోసం ఫలించినాడు, మేలు పొందుకొని, రక్షణ పొందుకొని ఆయన గురించి ప్రకటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరందరూ బాగా తెలుసు, మీకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళు సమరయ స్త్రీ ఏం చేసింది? వెళ్ళి ఊరంతటిని పట్టుకొచ్చింది. కుష్ఠరోగి ఏం చేశాడు? శుద్ధుడైన తర్వాత ఊరిలోకి వెళ్ళి నలుదిక్కుల నుండి ఆయన దగ్గరకు జనాలు వచ్చేటట్టు చేశాడు. చేయలేదా? ఆయన తెలుసుకున్న, ఆయన ద్వారా మేలు పొందుకున్న ఆ యొక్క సేనాదయ్యం పట్టిన వ్యక్తి బాగైన తర్వాత ఏం చేశాడు? 10 పట్టణాలను దేవుని దగ్గరకు నడిపించాడు, దెకపోలిలో ప్రకటించాడు. రెండోసారి యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వస్తే అందరూ కూడా బాగలేని వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ వేస్తారు. ఆయన గురించి ప్రకటించారు, ఆయన కోసం ఫలించారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు ఫలిస్తావు దేవుని కోసం? నువ్వు ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు, ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆయనలో నిలిచి ఉన్నావా? ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఈరోజు నువ్వు ఫలించకపోవడానికి కారణాలు ఏమేంటో తెలుసా? ఎక్కడో పాపం చేస్తున్నావు కాబట్టి దేవుని గురించి ఇతరులతో పంచుకోలేకపోతున్నావు. ఎక్కడో నీలో పాపం ఉంది, అందుకే ధైర్యంగా దేవుని గురించి చెప్పలేకపోతున్నావు. ఎక్కడో నీలో అవిధేయత ఉంది, దేవుని మాటలకు విధేయత చూపించట్లేదు, దేవుని వాక్యానికి నువ్వు లోపడటం లేదు. అందుకనే నువ్వు ఇతరులకు దేవుని గురించి చెప్పలేకపోతున్నావు. ఆయన ప్రేమను అనుభవించి కూడా నువ్వు పాపం చేస్తావు ఉంటే ఇక ప్రభువుని ఏం చెప్తావు నువ్వు? కాబట్టి నీ హృదయాన్ని, జీవితాన్ని పరిశీలన చేసుకో. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావంటే, ఆయనలో నిలిచి ఉండటానికి ఇంకొక రుజువు ఏంటంటే, చూడండి, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం 13వ వచనం, 12, 13 వచనాలు.
ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా ఎవరు నిలిచి ఉంటారంట? దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొంచున్నాము. దేనివలన? మన సహోదరులను ప్రేమించడం వలన. మన సహోదరులను మనం ప్రేమించడం వల్ల మనము దేవుని యందు నిలిచి ఉన్నామని, దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకుంటున్నాం. నువ్వు దేవుల్లో నిలిచి ఉంటే ఏం చేస్తావు తెలుసా? నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తావు, నీ సహోదరులను ప్రేమిస్తావు, సహోదరులను ప్రేమిస్తావు. ఈ రోజుల్లో ప్రేమలు లేవు. విశ్వాసుల మధ్యలో ప్రేమలు లేవు, ఐక్యత లేదు, సమాధానము లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, క్షమాగుణం లేదు. ఎవరికి ఏమీ కనబట్టలేదు. కారణం ఏంటంటే ఎవ్వరు కూడా ఆయనలో నిలిచిలేరు. ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా ఆయనలో ఉండే ఆ సారమంతా కూడా నీలోకి వస్తుంది. నువ్వు ద్రాక్షావళిలో నిలిచి ఉంటే ద్రాక్షావళిలో ఉన్న సారమంతా, ద్రాక్షావళిలో ఉన్న లక్షణాలన్నీ కూడా తీగలోకి వచ్చేస్తాయి కదా. ద్రాక్షావళి, ఏ ద్రాక్షావళికైతే నువ్వు అంటు కట్టబడి ఉంటావో, ఏ చెట్టుకైతే నువ్వు అంటు కట్టబడి ఉంటావో, ఆ చెట్టు యొక్క లక్షణాలు నీలోకి వచ్చేస్తాయి. యేసుక్రీస్తు అనే ద్రాక్షావళికి నువ్వు అంటు కట్టబడి ఉంటే, యేసుక్రీస్తు అనే ద్రాక్షావళికి నువ్వు అతుకబడి ఉంటే, ఆ ద్రాక్షావళిలోని సారమంతా కూడా నీలోకి వస్తుంది. అబ్బా, యేసయ్య ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమో, ఆ ప్రేమ నీలో కనిపిస్తుంది. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే నీ సహోదరులు నువ్వు ప్రేమిస్తావు. లేకపోతే ఒకరిని ఒకరు మనం ప్రేమించుకుంటాం, ఒకరినొకరు ప్రేమిస్తాం. ఎంత అద్భుతమైన మాట ఇది. యేసుక్రీస్తు వారు కూడా ఇక యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ అధ్యాయము 34వ వచనంలో చెప్తాడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరినొకడు ప్రేమింపగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటావు. ఎలా ప్రేమించాలంట? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలను. అబ్బా, ఆయన ఎలా ప్రేమించాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా ప్రేమించాడు శిష్యుల్ని? ఒకడేమో దుర్మార్గుడు, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి వచ్చినాడు. ఆయన్ను మోసం చేస్తూ ఆయన పక్కనే ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ, ద్రోహి. అలాంటి ద్రోహిని ప్రేమిస్తున్నాడు. నీకు అన్యాయం చేసే వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలంట. ఆయనలో నువ్వు అతుకబడి ఉంటే ఆ సారం నీలోకి రావాలి, ఆ లక్షణాలు నీలోకి రావాలి, ఆ ఎసెన్స్ అంతా నీలో కనిపించాలి. ఆయన ఎలాగైతే యోధాను ప్రేమించాడో నీకు ద్రోహం చేసే వాళ్ళని అలా ప్రేమించాలంట. నీ శత్రువుని అలా ప్రేమించాలి, నిన్ను హింసించే వాళ్ళని అలా ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఆయనను సిలువ వేస్తున్న వాళ్ళని ప్రేమించినట్లు, ఆయనను సిలువ కొడుతున్న వాళ్ళని ప్రేమించినట్లు నువ్వు నిన్ను గాయపరిచే వాళ్ళని ప్రేమించాలి, నిన్ను అవమానపరిచే వాళ్ళని ప్రేమించాలి, నిన్ను హేళన చేసే వాళ్ళని నువ్వు ప్రేమించాలి. మామూలు ప్రేమ కాదండి. వాళ్ళ కోసం నువ్వు వాళ్ళ దీవించబడాలని నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. వారు దీవించబడినట్లు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. క్షమించటం వేరు, తిరిగి ప్రేమించడం చాలా కష్టం. క్షమించాలంటే ఆ పని సరే క్షమించేసేపో, ఇక వీడితో మాట్లాడకూడదు, ఇక వీళ్ళని అసలు ఇంకెప్పుడు నమ్మకూడదు, వీళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు, అసలు వీడిని నా ఇంటికి గడప కూడా తొక్కనీయకూడదు, ఇక ఎప్పుడు నా కంటికి కనపడబాకు నువ్వు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను. క్షమించాను పో అని. కానీ దేవుడు అంటున్నాడు, క్షమిస్తే నువ్వు క్షమించి మరలా ఏం చేయాలంట? వాళ్ళని ప్రేమించాలంట. క్షమించి ప్రేమించాలి. నువ్వు నిన్ను హింసించే వాళ్ళని ప్రేమించావు. ఒక నేను కొడుతుంటే వెళ్ళి కౌగులించుకోవాలి. ఎంత కష్టమో ఇది. నేను కొట్టే వాళ్ళని కౌగులించుకోవాలంట, నేను తిట్టే వాళ్ళని నువ్వు దీవించాలంట, నేను శ్రమ పెట్టే వాళ్ళ దీవెనల కోసం నువ్వు ప్రార్థన చేయాలంట. ఇది దేవుని ప్రేమ. అబ్బా,
ఇదే గనక సంఘంలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది లేదు, ఇది లేకే మనం అందరం ఇలా ఉంటాం. మనం నిలిచి లేము దేవుల్లో. ఆయనలో నిలిచి ఉంటే ఈ సహోదర ప్రేమ, ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఈ ప్రేమ మనలో కలిగి ఉంటాం. కొంతమంది చెప్తాం ఐ లవ్ యూ, అంతే, ఐ లవ్ యూతోనే అయిపోద్ది. నేను ప్రేమిస్తున్నాను బ్రదర్, నిన్ను ప్రేమిస్తున్నాను, సిస్టర్ నిన్ను ప్రేమిస్తాను, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఏం ఉపయోగం దానివల్ల? మాటలో చెప్తే ఉపయోగం లేదు, క్రియలో కూడా ఉండాలి. అది నీ క్రియల ద్వారా కూడా ప్రేమను చూపించాలి. క్రియల్లో ప్రేమ చూపించాలి. యేసయ్య ప్రేమ మనకు దేవుడు ఆ ప్రేమ మనకు చూపించాడు. యోహాను సువార్త 3:16 మనకు బాగా తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అబ్బో ఈ మాట వినడానికి ఎంత బాగుందో, ఆయన ఎంతో ప్రేమించను అందరితో ఆగిపోయింటే అయిపోయేది. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. దేవుడు నిన్ను భలే ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను భలే ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించాను అని చెప్పి ఊరుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. కానీ దాని వెనక క్రియ ఉంది. ఆ తర్వాత మాటలు దానికి చాలా గొప్ప విలువను తీసుకొని వచ్చినాయి ఆయన ప్రేమకు. తర్వాత మాటలేండి, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అది 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 ఆయనను అనుగ్రహించాడు. తన కుమారుని మన కోసం త్యాగం చేశాడు, తన కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎక్కడ రుజువైందంటే సిలువలో రుజువైంది. ఆయన ప్రేమ ఎక్కడ రుజువైందంటే ఆయన కుమారుని మనకి ఇవ్వడంలో రుజువైంది. క్రియ జరగాలి. ఊరికే నేను వీళ్ళందరంటే నాకు ఇష్టం అండి, వీళ్ళందరూ నేను ప్రేమిస్తాను కుదరదు. ప్రేమిస్తే వాళ్ళ పక్షాన కార్యాలు చేస్తావు. నీలో ఉన్న కార్యాలు ప్రేమయుక్తముగా, ప్రేమ సంబంధమైన కార్యాలు నువ్వేం చేస్తున్నావు? తోటి విశ్వాసికి క్షమించగలుగుతున్నావా? సహించగలుగుతున్నావా? సహాయం చేయగలుగుతున్నావా? ఓర్చుకోగలుగుతున్నావా? ఏం చేయగలుగుతున్నావా? ఆదరించగలుగుతున్నావా? ధైర్యపరచగలుగుతున్నావా? నీ వల్ల నీ తోటి విశ్వాసి నీలోండి ప్రేమను ఎలా రుచి చూడగలుగుతున్నారు? ఊరికే నేను ప్రేమిస్తున్నాను నా సహోదరులు అంటే సరిపోదు. ఆ ప్రేమ ఏంటి అనేది నువ్వు చూపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం బాగా చదువుకోవాలి. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఆ 13 వచనాలు మనం బాగా చదువుకోవాలి. దాని ప్రకారం మనం జీవించాలి. అది లేకపోతే మనం వ్యర్థులం. దేవునిలో నిలిచి ఉన్నాము అనడానికి రుజువు నువ్వు నీ సహోదరులను ప్రేమించడం, నీ తోటి వారిని, నీ ప్రక్కన ఉన్న వారిని, ఒకరిని ఒకరు ప్రేమించటం. కాబట్టి ఇటు లక్షణాలు మనం కలిగి ఉన్నామా? చివరికి ఒక మాట చెప్తాను, దీనికి పెద్ద వివరించను నేను. నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావు, దేవునిలో నిలిచి ఉన్నావు అంటానికి అర్థము ఆయన నడిచినట్లు నువ్వు నడుచుకుంటావు. చివరిగా ఆయనలాగా, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది ఆయనలాగానే, ఆయనలాగా నువ్వు నడుచుకుంటావు. చూడండి, యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నా అలాగే తాను నడుచుకున్న బద్ధుడైనాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అంటే 5, 6 వచనాలు కలిపి ఉంటాయి. 6వ వచనాన్ని మనం చూస్తే ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన లాగా నడుచుకుంటానంట. ఆయన ఎలా నడుచుకున్నాడు అలాగే నడుచుకోవాలి. ఆయనలో నిలిచి ఉంటే ఆయనలో ఉన్న లక్షణాలు నీళ్ళకి వచ్చేస్తాయి. ఆయనలో నిలిచి ఉంటే ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో నిలిచి ఉంటే నువ్వు కూడా పాపం చేయవు కదా. ఆయనలో నిలిచి ఉంటే నువ్వు కూడా పాపం చేయవు. ఇదే ఇందాక నేను చెప్పింది మొదటిది, ఆయనలో నిలిచి ఉన్నాడు పాపం చేయడు. రెండవది, ఆయన తండ్రికి విధేయత చూపించిన వాడు. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తావు. ఇది రెండవది. ఆయన తండ్రి కోసము ఫలించిన వాడు, అనేకులను ఆయన వైపుకు త్రిప్పినవాడు. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే
ఆయన కోసం నువ్వు కూడా సాక్షిగా ఉంటావు. సత్యమునకు నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటాడు ఆయన. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఆయనలో నిలిచి ఉంటే సాక్ష్యం ఇస్తావు, ఆయన కోసం ఫలిస్తావు. 4వది, ఆయన ఎలాంటి వాడు? ఆయన ఇతరులను ప్రేమించాడు. ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో నిలిచి ఉంటే నీలో కూడా కనపడాలి. ఈ 4. ఇదిగో చివరిగా అంటున్నాడు, ఆయన ఏ విధంగా జీవించావో నువ్వు ఆ విధంగా జీవించాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా? ఈ వాక్యాన్ని బట్టి నువ్వు పరిశీలన చేసుకో, ఓ తూకం వేసుకో. ఇలా నువ్వు ఉన్నావా? ఇలా లేకపోతే నువ్వు ఆయనలో లేవు, ఆయనకు వేరుగా ఉన్నావు. ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఆయనకు వేరుగా ఉంటే నువ్వు ఫలించలేవు, నువ్వు ఎండిపోతావు, నువ్వు నరకబడి బయట పారవేయబడతావు, నువ్వు పోగు చేయబడి అగ్నిలో వేయబడతావు, దేవుని ఉగ్రత పాత్రలు అవుతావు. ఆయనలో నిలిచి ఉన్నావా? నిలిచి ఉంటే దీవించబడతావు, నిలిచి ఉంటే ఆశీర్వదించబడతావు, నిలిచి ఉంటే ఫలిస్తావు, నిలిచి ఉంటే ఆయన నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. నిలిచి ఉంటే నీ ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఆలోచన చేసుకో. నువ్వు నిల్చున్నావా? నువ్వు వేరై ఉన్నావా? వేరైపోయి ఉన్నావా? ఫలించకుండా ఉన్నావా? ఉపయోగం లేదు. జాగ్రత్త, దేవుని ఉగ్రత దినము రాబోతుంది. ఆ రోజు నువ్వు విడిచిపెట్టబడితే నీ అంతటి దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఆయన వాక్యాన్ని వింటూ కూడా, ఆయన ప్రేమను తెలుసుకుంటూ కూడా నీ జీవితాన్ని ఆయన కోసం జీవించకుండా వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నావు అనుకో, నష్టపోయేది నువ్వే. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్న మనం ఒకవేళ ఆయనలో నిలిచి ఉండకపోతే ఇప్పుడైనా మన హృదయాలను సరిచేసుకొని దేవుని వైపు తిరుగుదాం, ఆయనలో నిలిచి ఉందాం, ఆయన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన కోసం ఫలిస్తూ ఈ లోకంలో ఆయన మహిమార్థమై బ్రతుకుదాం. ఆయన మనల్ని చూస్తున్నాడు అని మనము గుర్తెరిగి ఆయన కోసము ఈ లోకంలో మనం బ్రతుకుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించిన గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో జీవితాలు 30-60 100 ఫలింపు చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. విన్న వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. మీలో నిలిచి ఉండగలుగుటకు, మీలో ఫలించగలుగుటకు, మీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ నామ మహిమార్థమై ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్.